హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ డిఎస్సికి టెట్ 2024కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్లు అయితే మీకు అందించబోతున్నాను. అలాగే అన్ని న్యూస్ పేపర్ల నుండి వచ్చినటువంటి న్యూస్ అంతా కవర్ చేసి అయితే మీకు ఈ వీడియోలో అయితే అందించబోతున్నాను. అయితే మనకు చూసుకుంటే ముందుగా సాక్షి వార్తాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే కనుక డిఎస్సి 2024కు జీవో జారీ అని అయితే రావడం జరిగింది. ప్రభుత్వం ఈ నెల 12న డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో 6,100 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో నెంబర్ 56 జారీ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు 2 ఏళ్ల పాటు అప్రెంటిస్షిప్ ఉంటుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది బేసిక్ వేతనంలో 50%, రెండో ఏడాది 60% చెల్లించనున్నారు. 2 ఏళ్ల అప్రెంటిస్షిప్ తర్వాత పూర్తి చేసిన వారికి రెగ్యులర్ వేతన స్కేల్ అమలు చేస్తారు. ఈ అప్రెంటిస్షిప్ కాలంలో ఉపాధ్యాయులకు ఐబీ కరిక్యులం, అలాగే డిజిటల్ టెక్నాలజీ బోధన, అలాగే టోఫెల్, అలాగే ఇంగ్లీష్ మీడియంలో బోధన వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక అలాగే మనకి చూసుకుంటే కనుక ఇక్కడ న్యూస్ చూసుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే అప్రెంటిస్షిప్ అనేది మనకైతే కనుక ఇక్కడ ఏంటి అంటే చాలామందికి కొంతమందికి అర్థం కావట్లేదు. ఇది ఏంటంటే కనుక ఇది గతంలో ఒక 6 ఏళ్ల క్రితం అయితే కనుక ఈ విధానం ఉండేది. ఇది ఏంటంటే కనుక వాళ్ళు ఉద్యోగం పొందిన తర్వాత వాళ్ళకి మొదటి 2 నెలలు అయితే కనుక వాళ్ళకి ఫస్ట్ నెల వచ్చేసి ఒక 50% శాలరీ మనం చూసుకుంటే 2 సంవత్సరాలు మొదటి ఏడాది చూసుకుంటే బేసిక్ వేతనంలో 50% శాలరీ, అలాగే రెండో ఏడాది చూసుకుంటే 60% చెల్లిస్తారనమాట. ఎందుకంటే కనుక ఈ 2 సంవత్సరాలు కూడా వీళ్ళకి ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ బోధన కానివ్వండి, టోఫెల్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, వీటిపైన అయితే వీళ్ళకి శిక్షణ ఇస్తారు. దీనికోసం ఈ యొక్క అప్రెంటిస్షిప్ యొక్క విధానం అయితే అమలు చేశారనమాట. అయితే మరి ఇందులో ఈ యొక్క 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నార్మల్గా మిగతా ఈ యొక్క బేసిక్ వేతనం తర్వాత వాళ్ళకున్న విధానాల శాలరీ ఏ విధంగా అయిందో రెగ్యులర్ శాలరీ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది అనమాట. దీనికి ఈరోజు ఈ యొక్క జీవో అనేది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ కూడా 56 అనమాట. ఓకే, ఇక అలాగే మనకి ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ చూద్దాం. టెట్ ఎస్జిటి పేపర్ అర్హతలపై అయోమయం. ఓకే, ఇక్కడ చూసుకుంటే టెట్ యొక్క సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 1కు బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది. దీనిపై కొందరు ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరచుగా అర్హతలను మారుస్తుండటంతో ఈసారి టెట్ డిఎస్సీలు కొనసాగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటి టెట్ పేపర్ 1కు బీఈడీ చేసిన వారికి అర్హత లేదని జనవరి 20న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అలాగే జీవో MS-4ను అయితే కనుక విడుదల చేశారు. ఇక జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఇచ్చిన నోటీసును సుప్రీంకోర్టు రద్దు చేసినందున అర్హత లేదంటూ జీవోలో పేర్కొన్నారు. దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే టెట్ పేపర్ 2 పరీక్షకు SC, ST, BC దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులేనని పేర్కొన్నారు. దీనికోసం జనవరి 20న మెమో ఇచ్చారు. ఎస్జిటిలో బీఈడీ వారికి అర్హత లేనందున డిగ్రీ అర్హత మార్కులు ఎలాంటి మార్పు చేయలేదు. కానీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి కొత్తగా మరో మెమో జారీ చేశారు. ఎస్జిటి పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్ 1కు బీఈడీ వారికి అవకాశం కల్పించారు. ఇక బీఈడీ వారికి అవకాశం లేదని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని, దీనిపై ఎస్జిటిఈ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వనందున పాత విధానమే పాటిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అలాంటప్పుడు గత నెల 26న జీవో ఎందుకు ఇచ్చినట్లు, అదే జీవోను 12 రోజుల్లో రద్దు చేస్తూ మెమో జారీ చేయడం ఏంటి? ఏదైనా సవరణ చేస్తే సవరణ జీవో ఇవ్వకుండా ప్రభుత్వం మెమో ఎలా జారీ చేస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక టెట్ డిఎస్సి అర్హతల్లో అయోమయం సృష్టించి ఈ పరీక్షలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుందని విమర్శిస్తున్నారు. ఎస్జిటి పేపర్ బీఈడీ వారికి అర్హత కల్పించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే టెట్ దరఖాస్తుల సమయంలోనే న్యాయ వివాదాలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న జీవోలు, మెమోలు పరస్పరం విరుద్ధంగా ఉండడం పైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ యొక్క ప్రభుత్వం అంతా కూడా కావాలనే వ్యవహరిస్తుంది అనేది. ఎందుకంటే కనుక టెట్ ఎస్జిటి పేపర్ అర్హతలపై అయోమయం ఎందుకంటే కనుక ఇక్కడ ఎస్జిటి పేపర్ 1కి అప్లై చేసుకోవడానికి బీఈడీ వాళ్ళకి అర్హత లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఈ విధానాన్ని వాళ్ళకి అర్హత ఉన్నట్లయితే కనుక మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక వ్యవహరిస్తుంది. అయితే దీనికి గతంలో సంబంధించినటువంటి కోర్టులు మనకి రాజస్థాన్ కానీ గుజరాత్ విషయంలో కానీ కోర్టు ఇచ్చినటువంటి యొక్క తీర్పును మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏదైతే
ఎస్జిటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కేవలం ఈ యొక్క, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్పుడప్పుడే పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది అలవాటు పడుతుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి కొంత శిక్షణ అది కూడా ఇచ్చి ఉండాలి. కాబట్టి ఆ శిక్షణ అంతా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డైట్ చేసిన వాళ్ళు కొంత అభ్యర్థులంతా ఆ శిక్షణ పూర్తి చేస్తారు. కాబట్టి దాన్ని ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి బోధన ఎవరికైతే ఉందో ఆ యొక్క కేటగిరీ వాళ్ళే ఈ యొక్క ఎస్జిటికి అర్హులు. కాబట్టి గతంలో గుజరాత్ విషయంలో కానివ్వండి, రాజస్థాన్ విషయంలో కానివ్వండి, మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే కనుక బీఈడీ చేసిన వాళ్ళైతే ఈ యొక్క ఆ పై హై స్కూల్ గ్రేడ్ వాళ్ళకైతే కనుక పర్ఫెక్ట్గా ఉంటారు. వీళ్ళకైతే కనుక ఈ యొక్క ఎలిమెంటరీ వాళ్ళకైతే కనుక ఈ యొక్క కింది స్థాయి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారని అప్పుడులో చెప్పడం జరిగింది. అయితే మరి ఆ తీర్పుని ఆదేశంగా తీసుకుని మన ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది. ఆ టైంలో మళ్ళీ దాన్ని ఒక 10 రోజుల్లోనే, ఆ యొక్క 12 రోజుల్లోనే ఆ జీవోని రద్దు చేసింది. ఆ జీవోని రద్దు చేయడం ఎందుకు, దాన్ని జారీ చేయడం ఎందుకు, ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయడం ఎందుకు, ఈ విషయాలపై అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా మండిపడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక టెట్ దరఖాస్తులు అప్లై చేసుకున్న సమయంలోనే న్యాయస్థానాలు ఆశ్రయించే వివాదం ఏర్పడితే కనుక మధ్యలోనే ఈ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుందనేది కొందరు అభ్యర్థుల వాదన. వాటెవర్ ఏదైనా కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న దాన్ని కూడా ప్రతి ఒక్కరూ గ్రహించాలి, తెలుసుకోవాలి. మాకేంట్లే, మనం ఏదో అప్లై చేసేసాం, ఒక 700 కట్టేసాం, అప్లై చేసేస్తాం, మనకి ఎలాగ నెక్స్ట్ రాసిస్తే జాబ్ వచ్చేస్తుంది, ఇలాంటి ఊహాగానాలు పెట్టుకోకండి. ఏదైనా పర్ఫెక్ట్ ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా న్యాయం జరిగితే మీకు గొంతు ఎత్తి అడగడానికి ప్రయత్నించండి, ఎదురు తిరగడానికి ప్రయత్నించండి. అప్పుడే మన బానిస బతుకులు అయితే మారతాయి. ఓకేనా? ఇక అలాగే ఇక చూసుకుంటే కనుక ఈనాడులోనే మరొకటి వచ్చింది, ఉపాధ్యాయులకు అప్రెంటిస్షిప్ అనేసి. ఇదైతే మనకు ఆల్రెడీ నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను. ఓకేనా? మొదటి ఏడాది అయితే ఆయా పోస్టులు బేసిక్లో 50%, రెండో ఏడాది అయితే కనుక 60% గౌరవ వేతనం వస్తుందనేసి అయితే నేను చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క జీవన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 56 సంథింగ్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఈ విషయంలో అయితే కనుక. ఓకేనా గైస్? సో ఇది గైస్. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే షెడ్యూల్. ఇది మనకి ఏంటంటే కనుక టెట్ రిజల్ట్కి డిఎస్సి అప్లై చేసుకోవడానికి ఒక్కరోజు కూడా వ్యవధి లేదు. కనీసం ఒక్కరోజు వ్యవధిలో మనం అన్నీ చేయాలంటే కనుక అసలు మనకి అది కరెక్ట్ కాదు, అది చేయలేం. మరి దాన్ని ఏ విధంగా షెడ్యూల్ని మారుస్తారు, దాంట్లో మార్పు చేర్పులు చేస్తారు, లేకపోతే ఇది కావాలనే మీరు ఎందుకు అంత ఆవేశపడతారా, అది ఎగ్జామ్ ఎలాగ జరగదో మిమ్మల్ని ఆపాలని నోటీస్ ఇచ్చాము అన్నట్లయితే వ్యవహరిస్తారా? ఇది మనం చూడాలి. మరి ప్రభుత్వం తీరుపై అయితే కనుక పూర్తి అసంతృప్తి ఉంది అందరికీ కూడా. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు అయితే కనుక ర్యాలీలు చేస్తూనే ఉన్నారు, నిరసనలు తెలుపుతూనే ఉన్నారు, గొంతుని చించుకుంటూనే ఉన్నారు, రోడ్లు ఎక్కడం జరిగింది. మరి ఇన్ని చేసిన వాళ్ళకైతే మెగా డిఎస్సి అనేది రాలేదనేది వాళ్ళ బాధ. ఇంకా ఈ యొక్క పోరుని అయితే వాళ్ళు అలా కొనసాగిస్తున్నారు. మరి చూద్దాం. వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండండి. మన టుడే టాకీస్ కూడా ఎప్పటికీ కూడా ఇలా న్యాయం కోసం ఎదిరించడం, ప్రశ్నించడంలో అయితే కనుక ఎప్పుడు కూడా ముందుంటుంది. అందరికీ కూడా సపోర్ట్గానే ఉంటుంది. ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకి మెగా డిఎస్సి విషయంలో కానివ్వండి, ఈ యొక్క టెట్ ఎస్జిటి పేపర్ అర్హతల విషయంలో కానివ్వండి, టుడే టాకీస్ ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటుంది. అదైతే మేము ఇస్తున్నాం పక్కాగా. ఓకేనా? సో అంతేకాదు మా తరపున మేమైతే కనుక గొంతు ఎత్తుకుని మేమైతే అడగడం చేస్తాం. కాబట్టి మీ తరపు నుంచి కూడా మీరైతే కనుక మా టుడే టాకీ ఛానల్కి సపోర్ట్గా ఉంటూ మన వీడియోని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే కనుక ఎంతైనా కూడా మీ మీద ఉందనేది కూడా ఈ యొక్క మిమ్మల్ని కోరుతున్నాను. సో ఇదే గాయ్స్. అయితే అలాగే నేను మరొక లేటెస్ట్ అప్డేట్తో, అలాగే ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన కానివ్వండి, ఈ యొక్క టెట్కి సంబంధించి కానివ్వండి, బిట్ బ్యాంకుల విషయంలోనూ కూడా నేనైతే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాను. వీటికి సంబంధించి మంచి అప్డేట్స్ అని కూడా త్వరలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. సో కాబట్టి అందరూ కూడా దయచేసి అయితే కనుక ఈ యొక్క మన టుడే టాకీ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? త్వరలోనే మనం అయితే కనుక 100K అయితే వెళ్ళబోతున్నాం. సో ఇది గాయస్. అయితే మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.